అల్పపీడనం కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఎక్కడికక్కడ సహాయ చర్యలని ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా అందించాలి అనేటువంటి దాని మీద ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాకి సహాయ చర్యల నిమిత్తం ఒక 3 కోట్ల రూపాయలు, జిల్లాకి 3 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా తక్కువ వరద ఉధృతి ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి 2 కోట్ల రూపాయల చొప్పున ఆయన ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటించారు. అయితే ఈ సహాయక చర్యల విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అదేవిధంగా అడ్డంగా ఉన్నటువంటి ఏవైనా నిర్మాణాలు ఉంటే నీటి ప్రవాహాలకి వాటిని వెంటనే తొలగించేటువంటి ప్రయత్నం చేయాలని, హుద్దు సమయంలో పాటించినటువంటి విధానాన్ని ఒకసారి స్టడీ చేసి తక్షణ సహాయ చర్యలకి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు